రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. మనం ఈ వీడియోలో రైతు బంధు ప్లస్ రైతు భరోసా విడుదల రేపు 10 జిల్లాలకు పడతాయి. 20 ఎకరాల వరకు అందరికీ 1,50,000 ప్లస్ 25,000. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యాసంగికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం ఎన్నో వినూత్నమైన మార్పులను తీసుకొని కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే పంపిణీ చేస్తుంది అని అనుకున్న ప్రజలందరి యొక్క ఆలోచనలను విస్తృతపోయే విధంగా అన్ని ఎకరాల వారికి యాసంగికి సంబంధించి రైతు బంధు డబ్బులు 5,000 రూపాయల చొప్పున పంపిణీ కార్యక్రమం చేసిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది మిత్రులు, చాలా మంది మీడియా మిత్రులు, చాలా ఛానళ్ల వారు పేర్కొంటున్నారు రైతు భరోసా కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే, 5 ఎకరాల పైన ఎంత భూమి ఉన్నా రైతు భరోసా ఇవ్వడం లేదు అని. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా నోటిఫై చేయలేదు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఎక్కడా కూడా వెబ్ నోట్ కానీ ఏ మంత్రి కూడా నోటిఫై చేసి మాట్లాడలేదు. వస్తున్న వార్తల ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి 7,500 రూపాయలు ఇవి 2 దఫాలుగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఈ జూలై నెలలోనే 5,000 రూపాయలను, డిసెంబర్ నెలలో 2,500 రూపాయలను ఇవ్వాలని ఒక వినూత్నమైన ఆలోచన చేయడం జరిగింది. దీనికి గల కారణం 7,500 రూపాయలను జూలై నెలలోనే పంపిణీ చేస్తే 7,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఎకరానికి వాడుకొని పంట కోసే సమయంలో రైతన్న మళ్లీ అప్పుల లోతులో, అప్పుల బాటలో పయనం అవుతారనే ఉద్దేశంతో రైతు పెట్టుబడి సాయం కింద 5,000 రూపాయలను, డిసెంబర్ మాసంలో 2,500 రూపాయలను పంపిణీ చేసి వీరందరికీ ప్రజలకు, రైతన్నలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మరి దీనిని 5 ఎకరాల వారికి మాత్రమే పంపిణీ చేస్తారు అని చాలా మంది అంటున్నారు. దీంట్లో ఎలాంటి నిజాయితీలైతే లేవు. అన్ని ఎకరాల వారికి ప్రభుత్వం డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ ఉంది. కానీ దీనిని కూడా రైతు భరోసా పేరుతో జిల్లాలకు అనుగుణంగా పంపిణీ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణ జిల్లాలో 33 జిల్లాలలో జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా, జిల్లాల రైతుల లిస్టులకు అనుగుణంగా, నోటిఫై చేసిన భూములకు అనుగుణంగా పంపిణీ కార్యక్రమం ఒక రోజు కొన్ని జిల్లాలకు పంపిణీ చేస్తా అని ఆలోచిస్తూ ఉంది. దీనికి సంబంధించిన డబ్బుల కార్యక్రమం చాలా జిల్లాల్లో ప్రారంభమైందని చాలా మంది మిత్రులు అంటున్నారు. కానీ దీంట్లో ఎలాంటి నిజమైన సమాచారం అయితే లేదు. ఒకవేళ మన వీడియోని తెలంగాణ రైతులు చూస్తే మీకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు పడుతున్నాయా, ఇదివరకే యాసంగికి మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది, మీకు ఉన్న ప్రతి భూమికి డబ్బులు పడినాయా, లేకపోతే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఆగిపోయింది, ఇప్పుడు రైతు భరోసా పైన మీరు ఏమనుకుంటున్నారని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఆసరా పింఛన్ వాహులకు కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈ జూన్ నెల ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమం పూర్తయింది. జూలై నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా అతి త్వరలో జరగబోతుందన్నట్లు కూడా సమాచారం. ఇలాంటి ముఖ్యమైన సమాచారం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్,
జై భారత్. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.